హాయ్ ఫ్రెండ్స్, నేను ముబారక్ భానుని. ఈరోజు మహావతార్ బాబాజీ గురించి చెప్పే అందులో 18 సిద్ధయోగుల సాంప్రదాయం గురించి చెప్తాను. దివ్యమైన మహోన్నత యోగ గురువులైన 18 మంది సిద్ధుల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ తెలివి అందించే వికాసం మనస్సును మరింత తేజవంతం చేస్తుంది. ఆ మహాపురుషులు యోగ శాస్త్రానికి మరియు వైద్య శాస్త్రానికి మరియు వాని అనుబంధిత అనేక వైజ్ఞానిక శాఖలకు ఉదాహరణను రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఎన్నో వైజ్ఞానిక రహస్యాలను వారందరూ నిధులుగా ఉన్నారు. అంతేకాక ఈనాడు శాస్త్రజ్ఞులు చేస్తున్న అనేక పరిశోధనలు మూల బిందువు తాటాకుల మీద ఘంటంతో లిఖించబడిన వారి చేతి వ్రాతలు మన మనోసీమను, మన నుదుటి వ్రాతలను మార్చుకోగల స్థాయికి తీసుకువెళ్తాయి. 18 సిద్ధుల చరిత్ర. సిద్ధుల యొక్క చరిత్రను ఈనాటికి ఎవరూ పరిపూర్ణంగా వ్రాయలేదు. తాటాకు గ్రంథాల్లో వ్రాయబడి ఆ తాటి ఆకులను ఒక త్రాడులో క్రమంగా అమర్చబడిన తాళపత్ర గ్రంథాల సంపుటిలోనిది వారి చరిత్ర. ఇప్పటికే ఎన్నో తాటాకులు చెదపురుగుల చిలుముతో నష్టపోయాయి, కొన్ని మసకబారాయి. అందువల్ల వారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అందడం చాలా కష్టతరం. అయినప్పటికీ లభించిన దానిలో మన ప్రాప్తానుసారం మానవజాతి మనుగడకు, పురోగతికి, ఆధ్యాత్మిక ప్రగతికి వారు చేసిన సేవ మాటల కొలతలకు అందనిది. ఆ మహనీయుల బోధ చాలా రహస్యంగా, అర్థం కాని విధంగా గోచరిస్తుంది. సిద్ధుల యొక్క ఈ తాళపత్ర రచనలు ఎక్కువగా అర్థం చేసుకోలేము. అంతేకాక వారి భాష వినూత్న పద్ధతిలో ఉంటుంది. చెప్పే విధానంలో సాధారణంగా వినేవానికి ఎంతో ఆధ్యాత్మిక జాగృతి కలవానివిగా, అంతర్బోధతో ఆధ్యాత్మిక రహస్యాలను కలిగిన భాండాగారాలు అనిపిస్తాయి. ఈ దివ్య గ్రంథాలను సాధారణ దృష్టితో చూస్తే అమాయకత నిండి ఉందేమో అని అనిపిస్తూ, అంతరంగాన్ని స్పర్శిస్తూ, ఆత్మబోధను జాగృతం చేస్తూ ఉంటాయి. వారు బోధించిన సాధన విజ్ఞానాన్ని సాధన చేస్తూ ఎరుక కలిగిన సిద్ధపురుషులు మాత్రమే వానిలోని నిజమైన సత్యాలను బోధించగలరు. వానిలోని ప్రతి విషయం చాలా విలువైనది. మనం ఒక పజిల్ని గమనిస్తే గందరగోళంగా గోచరించినా తెలుసుకునే సూక్ష్మత ఉంటే బోధపడుతుంది. అలాగే తెలుసుకునే తెలివి అనే తాళం చెవితో మానవజాతి జీవన రహస్యాలకు నిలమై ఉన్న గ్రంథాలు అవి అని తెలుస్తుంది. వారి బోధలో యోగ విద్య, వైద్యాన్య, మనస్తత్వ శాస్త్రాన్ని, లోహ రసాయన శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, జీవశాస్త్రాన్ని, భౌతిక శాస్త్రాన్ని అంతర్లీనంగా బోధించారు. విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే తమిళ జీవన విధానాన్ని, వారి మత దృష్టిని, సామాజిక మరియు భాష యొక్క చరిత్రను గమనించగలగాలి. మహోన్నత గాథలు, భూగర్భ శాస్త్రం, భవన నిర్మాణ శాస్త్రం, జన్యు శాస్త్రం, ఖగోళ శాస్త్రం, సనాతన వాంగ్మయము మరియు భాషా పాండిత్యము మొదలైన అనేక విషయాలు సిద్ధ సాంప్రదాయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. సిద్ధ సాంప్రదాయాన్ని గురించి ఇంకా ఎంతో పరిశోధన జరపవలసి ఉన్నది. వారు ఏ కాలానికి చెందినవారు అన్న విషయాన్ని గురించి పరిశోధన జరుగుతున్నది. నందిదేవుడు, అగస్త్యుడు, తిరుమూలర్ మరియు భోగనాథర్ వంటి మహాసిద్ధులు క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు వారి సేవలు, బోధలు సమగ్రంగా తాళపత్ర గ్రంథాల్లో పొందుపరచబడినది. కుమారిఖండం శిల్పాధికరణ్ మొదటి శతాబ్దం ఏడీలో వ్రాయబడినట్లు అలంగో ఆదిగల్ తెలియజేస్తారు. దానిలో కుమారిఖండాన్ని గురించి విస్తృతంగా తెలియదని తెలియజేశారు. కుమారిఖండం నేటి భౌగోళిక స్థితిలో లుమేరియా లేదా గోడ్ దాల్బాండ్ అని తెలియబడుతుంది. ఈ భూభాగం భారతదేశంలోని కన్యాకుమారిని దాటి విస్తరించి పూర్తిగా సముద్రంలో కలిసి సముద్ర జలాలచే కప్పివేయబడింది. హిందూ మహాసముద్ర గర్భంలో కలిసిపోయింది. సనాతన మధురై క్షేత్ర ప్రాంతం తమిళ భాష కేంద్రంగా విరాజిల్లింది. కవటపురము లేదా ముత్తూరు పాండ్యరాజ ప్రధాన పట్టణంగా విరాజిల్లినట్లుగా అతియార్ కున్నాల్లార్, సచిన రొక్కినియార్ మరియు ఐలం పురాణార్ అనే తమిళ వాక్యకారులు కుమారి మరియు హే రోలి అనే నదులతో ఈ ప్రాంతం పూర్తిగా ముంచివేయబడిందని, వీని మధ్య దాదాపు 1000 మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతం ఉన్నదని, అంతేకాక తుంగ, మధురై, మంపలై, పింపలై, కురక్కరే, కురంపరే అని పేర్లు కలిగిన దాదాపు 49 రాష్ట్రాలుగా విస్తరించి ఉంది. పర్వతాలతోనూ శోభాయమానమైన నివాస ప్రదేశాలు, జంతు సంతతితో 30,000 BC నాటి నుండి విరాజిల్లుతున్నది. రుజువులతో తెలియజేయబడింది. ద్వీపకల్పమైన ఈ భారతావని కన్యాకుమారి మొదలు విస్తారంగా ఆఫ్రికా, పశ్చిమాన ఆస్ట్రేలియా, దక్షిణాన హద్దులుగా హిందూ మహాసముద్రం ఎక్కువ భాగాన్ని కలుపుకొని విస్తరించి ఉన్నది. 30,300 BC నాటి నుంచి 2700 BC వరకు జరిగిన అనేక భౌగోళిక మార్పుల వల్ల ఈ భూభాగం, సముద్ర తీరములు తీవ్రమైన కోతకు, మార్పుకు గురైనవి. లుమేరియా పశ్చిమ భాగం చాలా సముద్ర తీరంలో
కుంగిపోయి అక్కడి ప్రజలు ఆసియా, ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ తీర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇమేరియన్లు ఉత్తర దక్షిణ అమెరికాలలో నైలు లోయ ప్రాంతంలో ఈజిప్టు సంస్కృతిని ఉద్ధరించి యూరప్ మరియు ఉత్తర అమెరికా ప్రాంతంలో అట్లాంటిస్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. లుమేరియా పర్వత శ్రేణులు రూబీ శిల సంపదతో విలసిల్లేవి. తమిళంలో ఒక సామెత ఉంది, బంగారు పర్వతంలోని కాకి కూడా బంగారమే అని. పాండ్యరాజులు చైనీయులను తమ గనులలో పనివారుగా నియమించుకున్నారని, వారిని చూస్తే చీమల బారులుగా ఉండేవారని చైనీయుల చరిత్ర ద్వారా మనకు తెలియవస్తుంది. శ్రీ టి.డబ్ల్యూ. హోల్డ్మెస్ తన గ్రంథమైన భారతదేశం ప్రజలు సమస్యలులో వింధ్య పర్వత ప్రాంత భౌగోళిక రూపం సింధు గంగా పరివాహక ప్రాంతానికన్నా భిన్నంగా ఉందని తెలియజేశారు. మేరు పర్వతం 49 శిఖరాలతో పెరు, అరు అనే నదులు ఇరువైపులా ప్రవహిస్తూ శోభిల్లుతోంది అని తెలియజేశారు. మిగిలిన భూభాగం ఆఫ్రికా వైపు విస్తరించింది. కానీ నేడు ఆ ప్రాంతం పూర్తిగా హిందూ మహాసముద్రంచే కప్పబడిందని సహేతుకంగా గ్రహించగలం. ఈ భూమిలోని రాళ్లు ప్రపంచంలోనే అతి పురాతనమైనవిగా గుర్తించడం జరిగింది. గొండ్వానా భూమి భూగర్భ శాస్త్ర నిరూపణలు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారత ద్వీపకల్పం, దక్షిణ అమెరికా, శ్రీలంక మరియు అంటార్కిటికా అంతా కలిసి ఒకే భూమిగా విస్తరించిన విషయాన్ని, ఖండాల కలయికలు, విడిపోవడాలు, సముద్ర భూగర్భంలోని మార్పులలో కాలగర్భంలో కొన్ని మునిగిపోయాయని, మరికొన్ని కొత్తవి ఏర్పడ్డాయని జర్మన్ శాస్త్రవేత్త 1930లో సహేతుకంగా నిరూపించారు. ఆధునిక భూగర్భ శాస్త్రవేత్తలు కూడా 19వ శతాబ్దంలో ఈ విషయాన్ని ధృవీకరించారు. దాదాపు 110 మిలియన్ సంవత్సరాల క్రితం యురేషియన్ భూభాగం, భారత భూభాగం ఇంకా ఇండో ఆసియా భాగాలు భూమిలో కలిసిపోయాయి. భారత ద్వీపకల్పం ఉత్తర దిశగా 14.9 + 4.5 సెంటీమీటర్ వేగం కదలికలో 70 మిలియన్ల సంవత్సరాల పూర్వం నుండి 40 మిలియన్ల సంవత్సరాల కాలం వరకు కదలికకు గురవుతూ నెమ్మదిగా 5.2 + 0.8 సెంటీమీటర్ సంవత్సర వేగ కదలికతో ప్రస్తుత రూపానికి చేరింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ఆచార్యుడు ఏసి సీవర్డ్ ఆయన పరిశోధనా పుస్తకమైన ప్లాంట్స్ త్రూ ఏజెస్లో భూమి మీద లభించిన వృక్ష సంబంధిత శిలాజాలలో దాదాపు డెవోనియన్ పీరియడ్కు చెందినవి గుర్తిస్తూ వాని ఉనికిని గురించి తెలియజేశారు. ఎడ్వర్డ్ విలియమ్స్ ఆయన సహచరులు చాలా సనాతనమైన ఈ వృక్ష శిలాజాలు కేవలం 6 పురాతన భూభాగాలకు చెందినవిగా తెలియజేస్తూ వీనిని 405 మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తించారు. శ్రీనివాసన్ భౌగోళిక అనేక పటాలను గమనించి దక్షిణ భారతం యొక్క ఉనికిని పైన పేర్కొన్న కాల వ్యవధుల నుండి ఉన్నట్లుగా తెలియజేశారు. దీంతో పాటుగా ఒకే వరుసలో ఉన్న అనేక భూభాగాలు సముద్ర గర్భంలోకి కుంగిపోయినట్లు గుర్తించారు. ఈ భూభాగాల ఉనికి చాలా సనాతనమైనవిగా, ప్రాచీన ఆచారాలు, అనేక స్థిర సత్యాలు ఈ సంస్కృతిని పెంచి పోషించినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ప్రాంతాలను గమనిస్తే 18 మంది సిద్ధుల ఉనికిలో కాశీ మరియు గిర్నార్ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ దక్షిణ భారతదేశంలోనివిగా మనం గమనించవచ్చు. భూగర్భ శాస్త్రవేత్తల కాల నిర్ణయం ప్రకారం దక్షిణ భారతదేశం చాలా సనాతన భూభాగం. ఈ భూభాగం ఏ కాలంలోనూ సముద్రంచే కప్పబడి ఉండలేదు. ఇక్కడ ఉన్న అతి పురాతన సంపద రాతి యుగాల చరిత్రలో నిలిచిపోయింది. సిద్ధులు చెప్పిన సనాతన జ్ఞాన సంపద ఖండాల కదలికలో కానీ భూకంపాల వల్ల కానీ ఏమాత్రం చెక్కు చెదరక చరిత్రలో నిలిచిపోయింది. ఈ సంపద మద్రాస్ సమీపంలో గల పల్లవరం రాతి సంపద అని గుర్తించడం జరిగింది. ప్రకృతి కోతకు వింధ్య పర్వత శ్రేణులు గురి కావడం, ఇండో గాంజెటిక్ సముద్ర భాగం నింపబడి దక్కన్ పీఠభూములు ఏర్పడడం జరిగింది. సిద్ధ అగస్త్యులు తమిళ ద్వీపకల్ప ప్రాంతం నుండి నేటి త్రివేంద్ర ప్రాంతానికి మారడం జరిగింది. మన చరిత్ర సంస్కృతిని అనుసరించి సిద్ధయోగులు నేటి వరకు నిరంతరం ఈ ప్రాంతంలోనే జన్మిస్తున్నారు. తర్వాత కాలంలో అగస్త్యులు మరియు తమిళులు జావా, ఇండోనేషియా, కొలంబియా ప్రాంతాలకు వలసపోవడం జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లో వెలసిల్లిన దేవాలయ నిర్మాణాలు, జీవన విధానాలు, శిల్ప సంపద ఈ సత్యాన్ని బలపరుస్తుంది. కొలంబియాలో నెలకొన్న అంగోర్ వ్యాట్ దేవాలయ నిర్మాణం పూర్తిగా సిద్ధులు చెప్పిన నిర్మాణ విధానాల ప్రకారం నిర్మించబడి ఉండడం ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఈ ప్రాంతంలో సిద్ధుల యొక్క భాషా సంపద, కావ్య సంపద విలసిల్లుతూ అతి పెద్దదైన కుమారి కొండం యొక్క ఉనికిని 100% బలపరుస్తూ దక్షిణ భారతదేశం సనాతన ఉనికి సాక్ష్యంగా నిలుస్తోంది. భాష పాండిత్యం. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు వారి లోతైన పరిశోధనల ద్వారా ప్రపంచ భాషలలోని అనేక పదాలు దాదాపు
80% వరకు తమిళ భాష నుండి రూపాంతరం చెందినట్లుగా ధృవీకరించారు. దక్షిణ భారతదేశ భాషలు అనేక వందల పదాలు ఒకే రకంగా ఉచ్చరిస్తూ సందర్భోచితంగా వేరే వేరే భావాలను స్ఫురింపచేస్తాయి. ఇది తమిళ భాష యొక్క ప్రత్యేకత. ఇటువంటి సమూహానికి చెందిన భాషలు జపనీయుల భాష, అలాగే మంగోలియా, స్కాట్లాండ్, పొలినేషియన్స్ మరియు దక్షిణ అమెరికన్ భాషలు ఈ సంస్కృతికి చెందినవి. అనేక భాషా సంస్కృతులు వారి పరిశోధనలు సనాతన తమిళ భాషా సంస్కృతి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేశాయో అని పరిశోధనలు చేస్తున్నారు. సిద్ధుల అమృత బోధ. సిద్ధుల ప్రధాన బోధ దేహమే దేవాలయం. పరమాత్మ యొక్క ప్రతిరూపం మనిషి. మానవ జీవన లక్ష్యం పరమాత్మను జీవితంలోని ప్రతి భూమికలోనూ తెలుసుకోవడం, ఆవిష్కరింపజేసుకోవడం. మానవుని జీవిత క్రమంలో జీవితాన్ని శాసించే తలనిరుపు, దృష్టిమాంద్యం, ముసలితనం, రోగం మరియు మరణం. వీనిని నివారించలేమా? కానీ సిద్ధుల బోధ ప్రకారం ఇది సాధ్యం. మానవ దేహం ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలపై ఏర్పడి ఉంది. 7 మానసిక చైతన్య కేంద్రాలు కలిగినది ఈ దేహం. వీనిని చక్రాలు అంటారు. ఈ శక్తి కేంద్రాలైన చక్రాలు యోగ సాధన వల్ల జాగృతం పొంది ఉన్నత ఆధ్యాత్మిక భూమికలను అనుగ్రహిస్తాయి. క్రియాయోగ సాధన సిద్ధాంతం ప్రకారం శరీరాన్ని పూర్ణ మలిన రాహిత్య స్థితికి తెస్తూ దివ్య భూమిక అయిన ఆత్మదర్శనం పొందవచ్చు. సిద్ధుల సిద్ధాంతం ప్రకారం సాధకుడు నిత్య దివ్య యవ్వనవంతుడుగా జీవించవచ్చు. మనిషి శరీరం మానసిక శక్తి కేంద్రాల నిలయం. దివ్య చక్రాలు వెన్నులో ప్రత్యేక స్థానాలలో ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక నిధులు. క్రియాయోగ సిద్ధాంతం ద్వారా వీరిని జాగృతపరిచి జాగృతిలో పూర్ణతను పొంది ఈశ్వర చైతన్యాన్ని లేదా దైవ భూమికను ఆవిష్కరింపచేసుకునవచ్చు. ఈ దివ్య సాధనను సక్రమంగా సాధన చేస్తే అష్టసిద్ధులు వాటంతటవిగా సాధకునిలో జాగృతమవుతాయి. తిరుమూలర్ తన తిరుమందిరంలో వీరిని గురించి వివరించడం జరిగింది. ఒకసారి వారిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. 1. అణిమ. సంకల్పమాత్రంలో చిన్న అణువు అంత స్థాయికి రూపుదాల్చడం. 2. మహిమ. సంకల్పమాత్రంలో రూపాన్ని ఎంత పెద్దదిగా అయినా విస్తృతిని కలిగించడం లేదా పెంచడం. 3. గరిమ. శరీరాన్ని అతి భార స్థితికి తీసుకువెళ్ళడం. లగిమ. 4. గాలి అంత తేలికగా శరీర భారాన్ని తగ్గించడం. 5. ప్రపత్తి. నిన్న, నేడు, రేపు 3 కాలాల్లోనూ జరిగే సమస్తం ఎరుకలో కలిగి ఉండడం. ఏ ప్రదేశానికైనా సంకల్పమాత్రంతో గ్రహాంతర నక్షత్ర స్థానాలకైనా రోజులో చేరగలగడం. 6. ప్రాకామ్య. ఏ సంకల్పాన్నైనా క్షణకాలంలో సాధించడం. మనస్సు గతిపై, ఇంద్రియములపై పూర్ణ అవగాహన, సూక్ష్మాతి సూక్ష్మమైన పరిశీలనా శక్తి కలిగి ఉండడం. ఈసిత్వ. సంకల్పమాత్రంతో రూపధారణ, రూపాన్ని ఉపసంహరించుకోగలిగే శక్తి. 8. వసిత్వ. కేవలం మాటలతో కానీ సంకల్పంతో కానీ దేనినైనా నియమించగల శక్తి. సిద్ధుల యొక్క దివ్య రచనలో వారు పొందిన మహోన్నత అనుభవ భూమికలు ఈ 8 ప్రాసాదాలు. అంతేగాక నిరంతరం దివ్య దేహాన్ని కాలాతీతంగా నిలిపి ఉంచగలగడం. దీనినే సౌరభ సమాధి. సౌరభ ముక్తికి గుర్తు ఏమిటంటే నిరంతరం దివ్యకాంతి రూపంతో నిలిచి ఉండడం. అంతేగాక మానవ జీవన పరిణామం మానవ శ్వాసకు విలోమానుపాతంలో ఉంటుంది. ఈ సత్యాన్ని రాబోయే అధ్యాయాల్లో చర్చించడం జరుగుతుంది. పుడమి తల్లి ఒడిలోనే పుణ్యపురుషులైన సిద్ధులు అమృతత్వ దశను పొందారు. వారిని శివసిద్ధులు అంటారు. ఈ అమృత యోగులు తమంత తాముగా అనంత విస్తృత జగతిలో విస్తృతంగా ఏకమయ్యారు. అనంత శక్తి స్వరూపమైన శివశక్తితో విశ్వకాంతిగా మారిపోయారు. 18 మంది సిద్ధులలో 3 సిద్ధులు వివరించిన విషయాలు మననం చేద్దాం. దివ్యకాంతి శిఖర రూపమైన చిదంబరమే సాధకుని దివ్యస్థానం. పంచేంద్రియములను పవిత్రపరచుకో, అహంకార ఛాయల అంతమొందించు, ఆఖరి శ్వాస వరకు వెంటాడు అసూయను, వస్తువులకు బంధించు వ్యామోహ పాశాన్ని, శ్వాసరాహిత్య స్థితిని పొంది వదిలించుకో, సర్వభూషణుని నీలోన చూడాలి, నిన్ను నీవు ఎరిగి ఎరుకతో జీవించు. యోగి రామయ్య గారి ఆంగ్ల అనువాద గీతానికి కళ్యాణి కాంతారావు తెలుగు గద్య కవితానువాదం. గోరఖ్నాథ్ రచన అయిన సిద్ధాంత పద్ధతిలోని కొన్ని పద్యాల అనువాదాన్ని గమనిద్దాం. వేదాంత శ్రవణాలు, తత్వవాక్య మననాలు, హంస అంటూ మరల పలుకు చిలక పలుకులు, విశ్వమే నేనని విశ్వాత్మ నాదని భావించు ధ్యానాలు, తానే తత్వమని తలచు తత్వ విచారాలు, అందించబోవు అమృతత్వ స్థాయిని, అహంకారం విడిచి తనలోన తాకరగి సర్వమును ఎరిగి అన్ని భూమికల దాటి అష్టసిద్ధులన్నీ తన అధీనము కాగా సర్వమును త్యజించి సర్వమును గ్రహించి సంకల్ప మాత్రాన మృత్యువును ముసలితనమును
మిత్రులుగా పొందు మృత్యుంజయుడు. దేనినైనా సరే గ్రహించు స్పృహ కలిగి మృత్యుంజయుడైన పావనమూర్తి. అతడే ఆనందమయుడైన శ్రీయోగమూర్తి. గురువు అంటే తనలోని తత్వాన్ని గ్రహించినవాడు, నిరంతరం ఎరుకగలవాడు, సాధనాపూర్ణుడు, సమతత్వానికి ప్రతిరూపమైన అవధూత శ్రీ గురువు అని తెలుసుకో. సకలం శివమయం జగత్, సకలం శక్తిమయం జగత్. శివశక్తి సమ్మిళితమే చరాచర ఈ జగతి. దృశ్యం శక్తి అయితే దృశ్యకర్త శివుడు. సృష్టి అమ్మ అయితే సృష్టికి ఆధారం శివుడు. ఒకదానికొకటి ఆధారం కలిసి పరిపూర్ణం. పాంపట్టి అనే పాములు పట్టేవాడు మహనీయుడైన సిద్ధుడుగా రూపుదాల్చాడు. అడవులకు వెళ్ళి చీమల పుట్టలు ఎక్కడ ఉన్నాయో పరిశీలన చేసి ఆ పుట్టలను పాడు చేసి వానిలో దాగి ఉన్న పాములను పట్టుకునేవాడు. ఈ విధానంలో ఒకసారి ఒక పుట్టను నిర్మూలించే ప్రయత్నంలో ఆ పుట్టలో తపోభూమికలో నెలకొన్న సత్యముని అన్న సిద్ధపురుషుడు దర్శనమిచ్చాడు. ఎన్నో సంవత్సరాలు మౌనంలో బ్రహ్మచర్య దీక్షాబద్ధుడైన సాధన చేస్తున్న సిద్ధరూపుడైన సత్యముని పాంపట్టిని పాములు పట్టవద్దని, ఆ వృత్తిని మానుకొమ్మని తెలియజేసి అతనికి సిద్ధాంత యోగ అన్న దివ్య యోగ మార్గ సాధనను అనుగ్రహించాడు. సాధనలో పరిపూర్ణత పొందిన పాంపట్టి గానం చేసిన దివ్యభావాలు ఆనందంతో నిండి ఉంటాయి. వారిలో ఒకదానిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. ఆనంద సంపద నిండిన గీతానికి పాములు ఆడించువాడు అని ఆయన పేరు పెట్టాడు. కార్యకారణ రూపమైన శ్రీ గురుచరణ ద్వయం శుక్లరక్తవర్ణ రూపాలు హితప్రదాలు, మూల కారణతత్వాలు ముక్తి స్వరూపాలు, యుగాలు గడిచినా జగాలు మారిన నిత్యస్వరూపాలు నిర్మల నిలయాలు, నాశరహితాలు ఆశ్రయ రూపాలు, మది ప్రేమ నిండగా మననాన్ని సాగించు, శ్రీచరణద్వయాన్ని శరణవేడు సోదర, నాగస్వరాన్ని విని నర్తించు నాగుల, ఆనంద సుధులోన హాయిగా విహరించు. ఈ బోధ పామును గురించి కాదు, నిన్ను గురించి, నీలోని ప్రణవనాద స్వరాన్ని వినడాన్ని గురించి వివరించారు. గురుచరణాలు అనంతకరుణకు సంకేతాలు. యోగ సాధకుడవై సిద్ధుడవై విశ్వమంతా శివమయము అన్న విశ్వాసంతో జీవించి ఆత్మద్రష్టగా తరించు. గురువు నీలోని జీవస్వరూపం, ఉద్ధరించు తత్వం, జనన మరణ రూపమైన సంసార సాగరాన్ని తరింపజేయు భగవంతుని ప్రత్యక్ష రూపం, మూల కారణమైన శివత్వమే గురుతత్వము. సిద్ధయోగము వైద్యము. ప్రతి శాస్త్రము మానవుని నాగరికతను వృద్ధిపరిచేది. తన మేధాశక్తి మనిషికి ప్రకృతి సత్యాలను అర్థం చేసుకుని ఆవిష్కరింపజేసుకునే దిశగా నడిపిస్తుంది. విశ్వనిర్మాణాన్ని, మనిషి పుట్టుక ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం అన్వేషణ సాగుతూనే ఉంది. సిద్ధుల యొక్క వైద్య అవగాహన చాలా విస్తృతమైంది. వారి బోధలు మర్మగర్భంగా ఎన్నో వైద్య రహస్యాలను ఆవిష్కరింపచేస్తాయి. సిద్ధ అంటే పూర్ణుడు అని అర్థం. సిద్ధ వైద్యం సనాతన వేదకాలం నుండి నేటి వరకు అమృతవాహినిలా సాగుతోంది. యోగం ద్వారా నిన్ను నీవు నియంత్రించుకుంటూ సాగే పవిత్ర సాధనా మార్గం అది. పవిత్ర యోగ సాధన ద్వారా అష్టసిద్ధులను యోగి పొందుతాడని అందరికీ తెలిసింది. ఈ సిద్ధులతో ప్రకృతిని సక్రమంగా అధ్యయనం చేస్తూ వాని ఫలాలను మానవజాతి క్షేమం కోసం అనేక విజ్ఞాన శాస్త్రాలను ఆవిష్కరింపచేశారు. ఆ ఆవిష్కరణలో భాగమే వైద్యశాస్త్రం. ఈ వైద్య విధానాన్ని తాటి ఆకులపై లిఖించి భద్రపరిచి తరువాత తరాలకు అందించారు. ఈ రాతలను మదిలో భద్రపరుచుకున్న కొన్ని కుటుంబాలు సిద్ధ వైద్య విధానాన్ని తరతరాలుగా సమాజానికి అందిస్తున్నారు. అగస్త్యార్ వంటి మహనీయుడు ఎంతో సూక్ష్మ దృష్టి కలిగి 7 లక్షల శ్లోకాలతో వైద్యశాస్త్రాన్ని భద్రపరిచి అందించారు. ఈ సేవలో సిద్ధనాగర్ లేదా శివనాగర్, అగస్త్యార్, నంది, శాంతకుమార్, తిరుమూలార్, పతంజలి, పులత్యయార్, కరువూరర్, ధన్వంతరి, సత్యముని, కలంగి, భోగనాథర్, తెరయార్ మరియు ఇదర్కు కదార్ లాంటి మహాసిద్ధులు ఈ వైద్య విధానాన్ని విస్తృతపరచినవారు. రోగ నివారణకు తిరుమూలరు ప్రధానంగా మూలికలను, గాలి, ఉప్పు లేదా మూలికలలోని లవణాన్ని, అంతేకాక మూలికలతో తయారు చేసిన కషాయాన్ని, ఆమ్లాలను, ఉపవాసము, బాడీ కంపోనెంట్స్ను, పాషాణాన్ని, లోహధాతువును పొడిగా మార్చి రససారము, పాదరసపు గుళికలు, యోగా, శారీరక వ్యాయామము, ధ్యానము మరియు మంత్రోపాసన అనేవి సిద్ధులు ఎన్నుకోవడం జరిగింది. వెన్నును అయస్కాంతీకరణం చేయడం ద్వారా వేగవంతమైన ప్రగతి కలదని సిద్ధులు తెలుసుకున్నారు. అంతేకాక దాదాపుగా 32 ధార్మిక సేవా సంస్థల ద్వారా 40 రకాల రోగాలను సిద్ధులు నయం చేసేవారు. కన్ను, నాలుక, మూత్రము, విసర్జక అవయవాల సమస్యలు,
స్పర్శ, శబ్ద గ్రహణాలను కూడా రోగ నిర్ధారణ నివారణకు వాని లక్షణాలను గ్రహించేవారు. శరీరాన్ని పునర్నిర్మించడంలోనూ అమృతత్వ సిద్ధికి కాయకల్ప అన్న యోగ విధానాన్ని సిద్ధులు రూపొందించారు. వారి బోధలు ఈ విధంగా ఉండేవి. 1. శరీరంలోని ప్రాణశక్తిని జాగృతపరిచి శాశ్వత నియంత్రణ ద్వారా, అంటే క్రియ లేదా హఠయోగ ప్రాణాయామం ద్వారా శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని అందించడం. 2. ఇంద్రియ శక్తిని బ్రహ్మచర్యం ద్వారా, తాంత్రిక యోగ పద్ధతి ద్వారా సంకల్పానుసారం వినియోగించడం. 3. ప్రత్యేక విధానాల ద్వారా లవణ చికిత్సను ఉపయోగించడం. 4. లోహముల, ఖనిజముల మిశ్రమాన్ని పాదరసం, గంధకం, మైక, బంగారం, వెండి, లోహంతో శుద్ధి చేసి తయారు చేసిన వాన్ని శరీర వృద్ధికి, శుద్ధికి వినియోగించడం. 5. వనమూలికలతో ప్రత్యేక మందులను తయారు చేసి ఉపయోగించడం. పాఠకుడు సిద్ధులు ప్రకృతి మీద విజయాన్ని మూలికల ద్వారా, యోగం ద్వారా సాధించారు అనడం అతిశయోక్తిగా భావించవచ్చు. ప్రత్యేకంగా పశ్చిమ దేశవాసులు సిద్ధులు ఆధ్యాత్మిక, భౌతిక విజ్ఞానాలలో పూర్ణులు. ఏ విద్యలోనైనా వారు పూర్ణతను సాధించారు. రసాయన శాస్త్రము, ఖగోళ శాస్త్రము, వృక్షశాస్త్రము, మానవ నిర్మాణ శాస్త్రము, శారీరక శాస్త్రము, ఇలా దేన్నైనా సరే యోగ విద్య ద్వారా లోతైన విశ్లేషణతో అణు నిర్మాణ పరిశోధనలో కూడా వారి అవగాహన అద్భుతం. వారి పరిశోధన ఎలాంటి ఆధునిక పరికరములు లేకుండా జరిగిందని మనం గమనించాలి. మనిషి తన సహజ పంచభూత నిర్మాణ శరీరం ద్వారా తనలోని ఎరుకను గ్రహించడం ద్వారా ప్రకృతిని, ప్రకృతాతీత శక్తులను స్పష్టంగా ఎరుకలోనికి తెచ్చుకొని క్రమక్రమంగా అవినాశ దశను పొందవచ్చు అని సిద్ధులు గ్రహించారు. తమ సుఖం కోసం తన మిత్రుడైన ప్రకృతిని నాశనం చేయకుండా సహజీవనం చేస్తూ తను ఈ ప్రకృతి అంటే అనంత విశ్వము ఒకే మూల సత్తాకు చెందిన వారము అని సిద్ధులు గ్రహించారు. ఈ ఎరుకతోనే కుంగదీసే రోగాలను, విషతుల్యమైన దశలను సిద్ధ వైద్యం ద్వారా ఉద్ధరించుకోగలిగారు. మహోన్నతుడైన తిరుమూలర్ ఈ విధంగా తెలియజేశారు. మందు అన్నది మనిషి శారీరక రుగ్మత నివారిణి, మందు అన్నది మనిషి మనోరుగ్మతను తొలగించు గుళిక, మందు అన్నది అనారోగ్యం పాలిటి అంకుశము, మందు అన్నది అమృతత్వ స్థితికి ప్రథమ సోపానము అని. ఈనాటి ఆధునిక వైద్య విధానానికి మనస్సుతో పాటు శరీరాన్ని శుభ్రపరిచి శక్తివంతం చేసే విధానానికి రూపకల్పన చేశారు. భౌతిక అమృతత్వ దశకు కావలసిన సాధనా సామగ్రిని అందించారు. క్రియాయోగ సాధనతో వారు మనిషి శరీర నిర్మాణాన్ని, శరీర ధర్మాన్ని శక్తివంతం చేసే సాధనా భూమికను ఆవిష్కరించారు. దీనితో చేసే వైద్య విధానాన్ని సిద్ధ వైద్యం అంటారు. భారతదేశంలో నేడు పశ్చిమ వైద్య విధానం అల్లోపతి మందులు, శస్త్రచికిత్స, సనాతన వైద్య విధానం ఆయుర్వేదం, అలాగే ముస్లిం వైద్య విధానం యునాని, గ్రీకు నుంచి పర్షియా, అరబ్బుల నుండి లభించింది. వీటి వల్ల కాని రోగాలను సైతం సిద్ధ వైద్యం నయం చేయగలదు. సిద్ధుడైన తిరుమూలర్ అద్భుత యోగ విద్య సాధన ద్వారా రోగ నివారణ విధానానికి రూపకల్పన చేశారు. కొన్ని ప్రత్యేక యోగాసనముల ద్వారా, సంకోచ వ్యాకచముల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఇందులోని ప్రధాన సూత్రం. సిద్ధుల బోధలో అన్ని రకాల వైద్యాలకు సంబంధించిన మూల సూత్రాలను మనం దర్శించగలం. సిద్ధులు మనిషి శరీరంలోని ప్రతి అవయవము, దాని నిర్మాణం పట్ల ఎరుకగలవారు, ఏకాగ్ర మనోస్థితి గలవారు. కాలంతో పాటు వైద్య విద్యారచనను కూడా ఎంతగానో విస్తృతపరిచారు. సమాజానికి వారు ఈ విజ్ఞాన సంపదను పంచి ఇచ్చారు. నేటి షార్ట్ హ్యాండ్ లిపి వలె గుర్తులతో మనం పాడుకునే తత్వాలలో ఎంతో రహస్య బోధను బోధించారు. మరొక సిద్ధుడు మాత్రమే ఈ సిద్ధ వైద్య సంపదను వివరించి అందించగలడు. సిద్ధ మార్గ సాధన లేనివాడు సరైన విశ్లేషణ చేయలేడు. గురువు సిద్ధపురుషుడైతే సాధకునికి అమృత బోధన అందించి అతని బాధామయ జీవితాన్ని బాగు చేయగలడు. ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తిరుమూలర్ గారి బోధలలో దాగి ఉన్నాయి. వాటిని విశ్లేషించుకోవాలి. సృష్టి రహస్య వైద్య విజ్ఞానములు. బోధన జరిగేటప్పుడు భౌతిక, మానసిక జాగృతులను పరిగణనలోకి తీసుకుంటూ నీలోనే నీలతోయత మధ్యస్థ అని మంత్రపుష్పంలో గానం చేసిన విద్యుల్లత శక్తిని బోధపరుస్తూ సిద్ధులు సృష్టి రహస్య వైద్య విజ్ఞానాన్ని ఎరుకపరుస్తారు. వైద్యం చాలా విలువైనది. అది కేవలం రోగ నిర్ధారణ కోసమే కాక నీలోని వాస్తవ సత్యాన్ని తెలుసుకునే మానసిక దశను అందివ్వాలి. సిద్ధ వైద్యం యొక్క ప్రధాన భూమిక సృష్టి రహస్య కారణమైన దివ్య పదాన్ని
ఎరుకపరిచే దశలోకి నిన్ను తీసుకుని వెళ్తుంది. పరిపక్వత వైపు అడుగులు వేయించి నాశనమైపోయే ఈ దేహంలో నాశరహితమైన ఈ సత్యాన్ని తెలుసుకునే శక్తిని అందిస్తుంది. శరీరం అనే రథాన్ని సంరక్షించుకుంటూ రధికుడైన ఆత్మశక్తిని తెలుసుకోవడమే సిద్ధ వైద్యం యొక్క మహోన్నత లక్ష్యం. సనాతన రసాయన శాస్త్రం. ఆధునిక కాలంలో రసాయన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. పురాతన కాలంలో దీన్ని రససిద్ధాంతంగా, రసవాదంగా చెప్పేవారు. మామూలు లోహాన్ని సిద్ధులు రసవిధానంతో బంగారంగా మార్చే ప్రక్రియ తెలిసి ఉన్నవారు. ఆధునిక రసాయన శాస్త్రం నేటి జీవన విధానం అన్న గ్రంథంలో స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త స్వెంటే ఆగస్ట్ రుజుబద్ధంగా ఈ విషయాన్ని తెలియజేయడం ముదావహం. రసాయన శాస్త్ర అధ్యయనం మొదట భారతదేశంలోనే శ్రీకారం చుట్టబడిందని ఆయన తెలియజేశారు. సిద్ధులు ఈ రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని వైద్య శాస్త్రానికి, రస సిద్ధాంతానికి అనుబంధ శాఖగా వృద్ధపరిచారు. రోగ నివారణ, మనోవాంఛలను తగ్గించడం, లోహాన్ని శుద్ధి చేసి బంగారంగా మార్చడం, ఉప్పు తయారు చేయడం, పాదరస గుళికలను తయారు చేసి లోహాలను ఉపయోగించి మనిషి శరీర తీవ్ర లోపాలను సరిచేసే వైద్య విధానం కల ప్రత్యేక లక్షణాలను, మూలికలను ఉపయోగించి కాయకల్పక చికిత్సా విధానం ద్వారా, కుండలిని ప్రాణాయామం ద్వారా, మరికొన్ని ప్రాణాయామ ప్రక్రియల ద్వారా శరీరం యొక్క దక్షతను, అమృతత్వ స్థితిని అందించడంలో వారి పరిశోధనలోని ప్రత్యేకత దాగి ఉన్నది. కాయకల్పక విధానం ఋషులకు మాత్రమే సొంతం. ఋషుల విధానాలపై ప్రస్తుత పరిశోధనలు. తమిళనాడు ప్రభుత్వం సిద్ధ వైద్య విధానంపై పాలాయాం కొటై, తిరునవ్వేలి జిల్లా 500 మంది విద్యార్థులతో 4 సంవత్సరాల విద్యా కోర్సును ప్రారంభించింది. డాక్టర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అన్న డిగ్రీతో నిర్వహిస్తున్నారు. మరొక కాలేజీని పళనిలో ప్రారంభించారు. ఆరుంబాకం, మద్రాసులో సిద్ధ వైద్య పరిశోధనా కేంద్రం నెలకొల్పారు. సనాతన గ్రంథాలను తాంజూర్ సరస్వతి మహల్ నుండి, పళని దేవస్థానం నుండి, దక్షిణాది సాంప్రదాయ వైద్యుల నుండి అనేక తాళపత్ర గ్రంథాలను, సలహాలను స్వీకరించారు. ఈనాటికి ప్రచురితం కాని అనేక గ్రంథాలు బ్రిటిష్ మ్యూజియంలోని కోపక్ హెన్స్ రాయల్ గ్రంథాలయంలో ఉన్నాయి. మరికొన్ని బిబ్లియోథెక్ నేషనల్ పారిస్లోను, లిస్బన్ను మరియు వాటికన్ లైబ్రరీలోనూ ఉన్నాయి. వీని పూర్ణ సమీకరణ జరిగితే సిద్ధ వైద్యం ఆధునిక మానవునికి పరిపూర్ణంగా లభిస్తుంది. సిద్ధుల ప్రేరణ నిరంతర స్రవంతిగా నిలిచి ఉంటుంది. వారు కొన్ని విషయాలు మౌఖికంగా బోధించారు. కొంతమంది వారిని దుర్వినియోగపరిచారు. మరికొందరు సద్వినియోగపరిచారు. సిద్ధుల కృషి, ఆశీర్వాదము, ఆచంద్ర తారార్కము వర్ధిల్లుతుంది. సనాతన భాషలో చక్కని అవగాహన, శ్రద్ధావంతులైన మహనీయుల కృషి తప్పక వారు బోధించే వృక్షశాస్త్రము, యోగ, వైద్యము మానవ జాతి మనుగడకు, సత్యాన్వేషణకు మరింత దోహదపడగలవు. సిద్ధుల త్యాగము, యోగ సిద్ధాంతము, నిస్వార్థమైన సేవ మానవ జాతిని మహోన్నత జాతిగా తయారు చేయాలని ప్రార్థిద్దాం, ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇక్కడికి ఆపేస్తున్నాను. మరో రోజు మరో అధ్యాయంతో మీ ముందుంటాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.